గారు ఏం మాట్లాడుతున్నారు? కుంటికాంతో కాపురం చెయ్యలేదనా? ఆ మాటకొస్తే మీరు నువ్వాగు. చూడమ్మా, రోడ్డు ప్రమాదానికి గురైన నా కూతురు ఇప్పుడు అడుగులో అడుగు వేస్తూ నడుస్తుందేమో కానీ తప్పటడుగు వేసేంత చిన్నపిల్ల కాదు. మీ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది. తనతో జీవితమని మా అందర్నీ వదిలి అత్తారింట్లో కూడా అడుగుపెట్టింది. నడక సరిచేసుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చేమో గాని సరిదిద్దుకోవాల్సిన నడకైతే తనది కాదమ్మా. ఇప్పుడు కుంటుతుందని మీ కొడుకు వద్దంటున్నారంటే పంచాయతీకి వేస్తాం. బియ్యంకుల చేత శిక్ష వేయించుకున్న బాధతో ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు, చూసుకోండి. మా పిల్లే బంగారం అంటారని తెలిసే మీరిచ్చిన బంగారాన్ని అప్పచెప్పాలని వచ్చాను. రామ పొరపాటు చేస్తే మన్నించాలి, తెలియక తప్పు చేస్తే క్షమించాలి. ఆహా, తెలిసి చేస్తే చెయ్యదు, చేశాక చేయదంటారే. అదేం చేసిందని? మీ అన్నయ్యే అన్నారు కదా, మా కొడుకుని రామలక్ష్మి ప్రాణంగా ప్రేమించిందని. ఆ ప్రాణాన్ని వేలం వేస్తున్నట్టుగా బజార్లో పెట్టింది. అంటే అదే కాలేజీలో చదువుకునే అస్మితతో ఏం గొడవలున్నాయో ఏమో గాని మైదానం సొంతం చేసుకునే ఆటలో ఓడిపోతే గనక మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన నా కొడుకు శౌర్యని తానే స్వయంగా అస్మితకిచ్చి పెళ్లి చేస్తుందంట. నిజంగానే అలా అందా? చూడు పెద్దమ్మా, కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలక్షేపం చేయడానికి నేను రాలేదు. అత్త అబద్ధం ఆడిందని కోడలి ముందు సిగ్గుతో తలదించుకునే ఓపిక నాకు లేదు. అయినా ఇప్పుడేం మర్యాద మిగిల్చిందని కాలికి మెట్టెలు తొడిగే మొగుణ్ణి అదే కాలికి కట్టు కట్టించుకున్నా కూడా ఈ పందెం ఎందుకు అనకుండా తాళి కట్టినోడిని పణంగా పెడుతోందంటే ఏమనాలి?